హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ పదు పద్మావతి వ్లాగ్స్. సో నన్ను ఫాలో అయ్యే కొంతమందికి అయితే తెలుసు, నా ఫేవరెట్ ప్లేస్ తిరుపతి తర్వాత వైజాగే అని. సో సాంగ్ షూట్ ఉండడం వల్ల వైజాగ్కి స్టార్ట్ అవ్వాల్సి వచ్చింది నైటే. అండ్ ఎవరికి తెలియకుండా, అంటే మా సిస్టర్కి కూడా చెప్పకుండా సర్ప్రైజ్ చేద్దామని నేను బస్ బుక్ చేసుకొని స్టార్ట్ అయిపోయినా. బస్ జర్నీస్ అస్సలు నచ్చవు, ఫుల్ వామిటింగ్ సెన్సేషన్ అయితేనే ఉంటుంది. కానీ ట్రైన్ టికెట్ లాస్ట్ మూమెంట్లో మనకు దొరకదు కాబట్టి అడ్జస్ట్ అయ్యి బస్లో వెళ్ళాల్సి వచ్చింది. మీలో ఎంతమందికి బస్ పడదో ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇక లేట్ నైట్ బస్ ఎక్కినా కాబట్టి దిగడం కూడా ఎట్లనన్నా లేట్ అవుతుంది. ఇక 10 అవుతుంది అనుకుంటా, ఇంకా నా స్టాప్ రాలేదు. కానీ ఒక స్టాప్ దగ్గర అయితే ఆపిండు, ఫుల్ ఆకలేస్తుండే. నేను ఫస్ట్ టైం బ్రష్ చేయకుండా టిఫిన్ తిన్నా అంటే ఇక్కడనే నా లైఫ్లో గుర్తుంటుంది. ఎందుకంటే బ్రష్ చేద్దాం అనుకుంటే అంత టైం లేకుండే, బట్ నాకు ఆకలి అవుతుండే. ఇంకా వైజాగ్లో మనకు చాలా తక్కువ లొకేషన్స్ తెలుసు కాబట్టి నా ఫ్రెండ్ ప్రియాని పిలిచినుండే అనమాట రమ్మని చెప్పేసి బస్ స్టాప్కి. సో తను వచ్చింది చిన్ని పాపని తీసుకొని. నాకు చిన్నపిల్లల్ని ఏడిపించడం మస్తు ఇష్టము. సో ఫుల్ ఏడిపిస్తాను నా పిల్లని పట్టుకొని, అది ఇది అనుకుంటూ. వైజాగ్ అయితే సమ్మర్ కన్నా వింటర్లో విజిట్ చేస్తే నేను కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతా. సమ్మర్లో అయితే ఆ చెమటలకి చచ్చిపోతా, అండ్ వింటర్లో కూడా అంతే వేడి ఉంటుంది అనుకోండి, బట్ కొంచెం బాగుంటుంది. ఫైనలీ మా సిస్టర్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసిన. ఇక ప్రియా వీడియో తీయాలి కాబట్టి నేనే ఆ బరువులన్నీ మోసుకుంటూ పైకి వెళ్తున్నా. ఆ పొట్టి బుడంకాయకి నడవడమే చక్కగా రావట్లేదు, ఇక నాకు హెల్ప్ చేసేదంట. యాక్చువల్లీ మా సిస్టర్ 1 వీక్ ముందు కాల్ చేసింది అనమాట, ఇంటికి రావచ్చు కదా అంటే నాకేం పని పట్టలేదు, ఊకే వైజాగే రావాలా అని చెప్పి మాట్లాడిన. అట్లాంటిది ఇప్పుడు వస్తే అది ఏమంటుందా అని చెప్పి భయంగా ఉండే నాకు. మీరు ఎలా ఫీల్ అయ్యారండి మా తతస్ రైస్ కి? నిజం చెప్పే, ఇది వచ్చింది బర్రెలాగానా? హ్యాపీయా? కాదు, నాటకాలు హైదరాబాద్ లో ఉన్నప్పుడే కల. మేడం మీ అలా హ్యాపీగా ఫీల్ అయ్యారా? ఎలా ఫీల్ అయ్యారు? ఏంది వచ్చింది కరెంట్ పోయింది అండి, అదేం పోలికనే. నేను వచ్చిన వేస్ట్ ఫెల్లో నీకు వెయ్యడం రాక నీకు అక్క వచ్చింది కరెంటు పోయిందంటే పోయింది చెత్త మొహం దానా. చెప్పండి. బ్లాక్ కనిపిస్తుంది. సర్ప్రైజ్ కి మంచి చీర కట్టుకుంటారా? నేను ఇంకా టు బి ఫ్రాంక్ చెప్తున్నా, నేను ఏమనుకున్నా నైట్ వేసుకోకపోయింటే చాలు అనుకున్నా. సో ఇదే అనమాట మా సర్ప్రైజ్. సో మీకు ఎలా నచ్చిందో చెప్పండి, అండ్ ప్లీజ్ డూ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై బై.